నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఈ పాటికి తమ్మునేలు చూసింటే అర్థమైపోయి ఉంటుంది. నిన్నైతే మనకు అంగల్లో అయితే 900 అయితే పోయాయి. ఇంకైతే ఈ రోజు నుంచి మన రైతులంతా టమాటా చెట్ల ఊపిరైతే 100% తీసేస్తారు. మందులు వదులుతారు, అలాగే స్ప్రేయింగ్లు చేస్తారు. ఇన్ని రోజులు కొంచెం రేట్లు తక్కువ పోతున్నాయి, 400-500 ఒకటి కొంచెం తక్కువలో ఉన్నారు. ఇప్పుడు రేట్లు 900 అట్లా జంప్ అయింది కాబట్టి 100%గా ఈ రోజు నుంచి అయితే మీరైతే రైతులైతే టమాటా చెట్లు ఊపిరైతే 100%గా తీసేస్తారు. ఇంకా మీకు ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. మీరు వెనకాల కూడా చెట్లు చూసుకోవచ్చు, మంచి చెట్లు, కాయలు కూడా అయితే చూసుకోవచ్చు. మనకు 4 కోతలు అయిపోయాయి. ఇంక రేపు 5వ కటింగ్ వేస్తాము. 5వ కటింగ్ కూడా వేస్తాము. ఇంకా అప్డేట్ అనేది ఇస్తాను మీకు ఆల్రెడీ మీ చుట్టుపక్కల రైతులు ఎవరైనా ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ వాడింటే ఆ రైతులను అడిగి తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా వదులుకోవచ్చు ఎనర్జీ ఫ్లవర్ ప్లస్. చెట్టుకు అనేది ఎటువంటి డ్యామేజ్ అనేది కూడా లేదు. వర్షం పడినప్పుడు కూడా వదులుకోవచ్చు, ఎందుకంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఆల్రెడీ వర్షం లాస్ట్ ఇయర్ అంతా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంతా వర్షాలే. ఆ వర్షాల్లో కూడా అయితే మనమైతే వదిలినాము. ఇంక ఇప్పుడు కూడా వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడు కూడా అయితే వదిలినాము. లాస్ట్ మే నుంచి కూడా వర్షాల వల్ల కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఉంటే మన తోట ఎప్పుడు ఎవరికి ఎగిరిపోయిండు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే తోట అనేది ఎగిరిపోతుంది. అది తోట ఎగిరిపోవడం అంటే వెనకాల ఇంత పచ్చగా ఎందుకు ఉంటుంది, ఇంత క్రాప్ అనేది ఎందుకు ఉంటుంది, ఇంత పూత అనేది ఎందుకు ఉంటుంది, అంత అయితే ఎగిరిపోయిండు. ఇంకా ఈరోజు డిస్కషన్లోకి వచ్చేస్తే మనకైతే అంగల్లో 900 రూపాయలు పోయాయి, మన కల్చర్లో 600 రూపాయల వరకు అయితే పోయాయి. మెయిన్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏమంటే, ఈ రేట్లు పెరిగితే చాలు మనోళ్ళు చెట్టుకు కావాల్సిన దానికంటే ఎక్కువ డ్రిప్ మందులు అవన్నీ ఇచ్చేస్తారు. దానివల్ల కూడా మన రైతులు అనేవాళ్ళు లాస్ అయిపోతున్నారు. అందుకని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మనం ఎంత ఇవ్వాలో చెట్టుకి అంతే ఇవ్వాలి, అంతకు మించి అయితే ఎక్కువ ఇవ్వకూడదు అనే విషయాన్ని అయితే తెలుసుకోవాలి. నువ్వు 3 పూట్ల అన్నం ఒకే పూట తింటే ఏమవుతుందో నువ్వే ఆలోచించుకో. మళ్ళీ ఆకలి అవుతుంది నీకు మధ్యాహ్నానికి. నువ్వు ఎంత తిన్నా ఆ పూటకు మాత్రమే మహా అయితే తినగలవు. మహా అయితే 2 పూటలు అయితే తినకన్నా ఉండగలవు. 3వ పూట పొద్దున్నే 2 పూటలకు తినేసి సాయంత్రం వరకు అయితే ఉండొచ్చు అంతే. తిని మళ్ళీ రాత్రి అయితే ఆకలి అవుతుంది కదా, రాత్రి 100% మళ్ళీ మనం తినాల్సిందే. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనకి సేమ్ అదే కాన్సెప్టే. చెట్టుకు నువ్వు ఎంతైతే ఇస్తావో అంతే ముందు ఇవ్వాలి. అంతకంటే ఎక్కువ మందులు ఇచ్చిన, స్ప్రేయింగ్లు మీరు 3-4 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్లు చేసిన, ఎక్కువ ఫాస్ట్గా స్ప్రేలు చేసేసినంత మాత్రాన చెట్టు అనేది ఎదగదు. ఎందుకంటే చెట్టుకు ఆ వయసు ఆ పర్టికులర్ చెట్టుకు కావాల్సిన గ్రోత్, కావాల్సిన కొమ్మలు, అలాగే సైడ్ బ్రాంచెస్ అవన్నీ పర్ఫెక్ట్గా ఆ టయానికి మాత్రమే వస్తాయి. మీరు అనుకున్నట్లు 1 రోజు 2 రోజులు డ్రిప్ ముందు వదిలి వచ్చేసేటంటే టమాటా చెట్లు మనకు 3 నెలలు పెంచాల్సిన అవసరం లేదు. ఒక 10 రోజులకైతే కాయలు తెప్పించేసి మార్కెట్ కూడా డౌన్ చేసేస్తారు. అది మీకు తెలిసిందే. కాబట్టి మనకు 100 రూపాయలు పోయినా, 1000 రూపాయలు పోయినా, 1,00,000 రూపాయలు పోయినా బాక్స్ అనేది చెట్టుకు పడాల్సిన టైం చెట్టు పడుతుంది అంతే. ఎందుకంటే ఏదైనా కానీ వయసు వస్తేనే అవుతుంది. మనము బలవంతంగా ప్రోటీన్లు ఇప్పుడు కోడే తీసుకో. ఇప్పుడు ఫారం కోడికి 40 రోజులు పడుతుంది, 42 రోజులు. ఆ కోడి చికెన్ తిన్నట్లుండదు. ఎందుకు అన్ని కెమికల్స్ అన్ని స్ప్రే చేసి అన్ని ఎక్కించి ఇంజక్షన్లు వేసి ఫుడ్ అట్లాంటిది ఎంత పెట్టి ఇచ్చిన టేస్ట్ అనేది ఉండదు. దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సేమ్ అంతే, మనం ఎంత ఎక్కువ మందులు కొట్టినా కూడా ఆ మందుల వల్ల కూడా రోగాలు అనేది వస్తాయి. స్ప్రేయింగ్ మందుల వల్ల కూడా రోగాలు వస్తాయి. ఆ వీడియో అనేది ఇంకా రేపు మన్నాడు వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేస్తాను నేను కూడా మీకు. దాని గురించి కూడా అయితే డిస్కషన్ చేస్తాను. స్ప్రేయింగ్ మందులతో కూడా ఎక్కువ ఖర్చు అనేది ఎక్కువైపోతుంది. ఆ మందులు స్ప్రే చేస్తే కొత్త రోగాలు అనేవి కూడా వస్తున్నాయేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఓ రోగానికి మందు కొడితే ఇంకో రోగం వస్తుంది. మనం ఓ టాబ్లెట్ మింగితే సైడ్ ఎఫెక్ట్ అనేది ఇంకో రోగం ఎట్లా వస్తుందో సేమ్ అలానే అనిపిస్తుంది నాకు. అవైతే ఇంకో దాంట్లో అయితే డిస్కషన్ చేద్దాం. దీంట్లో మెయిన్ అంతే, 900 పోయింది కదా అని మీరు స్ప్రేయింగ్లు ఎక్కువ చేసి డ్రిప్ మందులు ఎక్కువ వదిలి ఎన్పీకేలు, మైక్రో న్యూట్రియన్స్ ఎంత పడితే అంత అయితే వదలదండి. ఎంత లిమిట్గా వదలలో అంతే వదలండి. మీ చెట్టు అనేది కూడా తీసుకుంటుంది. మనం ఎక్కువ వదలడం వల్ల ఏమవుతుంది, చెట్టు అనేది తీసుకోదు. ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటుంది. ఈసారి మళ్ళీ నెక్స్ట్ టైం నీళ్ళు వదిలినప్పుడు తీసుకుంటుందంటే ఎలా తీసుకుంటుంది? అది మనం వదిలేదే తక్కువ, 25 కేజీలు. 25 కేజీలు నీకు ఇంకా ఒక ఎకరాకు కాకపోతే 2-3 సార్లు వదులుకోవచ్చు. అలాంటిది ఒకసారి వదులుతారు, చెట్టు బాగా వచ్చేయాలని. నీకేం తెలుసులే అంటారు. నాకేం తెలియదు, మీకు తెలుసు. ఎందుకంటే మీరు పెట్టుబడి పెట్టడంలో ఎక్స్పర్ట్లు అంతా, రైతులంతా. రేట్లు ఉంటే ఒకలా, రేట్ లేకపోతే ఇంకోలా. కొంతమంది రైతులు రేట్లు వచ్చినాయి కాబట్టి పట్టించుకుంటున్నారు, ఇప్పుడైతే బాధపడుతున్నారు.
మనం ఎన్ని వీడియోస్ చేసింటాను, నేను ఎన్ని వీడియోస్లో చెప్పింటాను, కాయ పెరిగేంత వరకు అన్నా కానీ పర్ఫెక్ట్గా అయితే మా తోట మెయింటైన్ చేసుకోండి. ఎన్ని వీడియోస్ ఎన్నిసార్లు చెప్పింటాను, ప్రతి వీడియోలో కూడా చెప్పింటాను మీకు. మనకు కాయ కటింగ్ పడేంత వరకు తోట భద్రంగా కాపాడుకోండి. పెట్టింటాము, పెట్టుబడులు లక్షలు అవుతున్నాయి. కూలోళ్ళ కోసం అయితే కష్టాలు పడుతున్నాం. మన తోటలోకి వచ్చి వాళ్ళని పిలుచుకొని అవన్నీ చేసుకునేకి అన్ని కష్టాలు పడుతున్నా మీరు కేర్లెస్ చేసి నెగ్లెక్ట్ చేసి వదిలేశారు. రేట్లు లేవని, 6 నెలలు రేట్లు లేవని. మనకు తెలిసిందే కదా, మీకు జూన్ జూలై ఆగస్టులో అమ్ముతాయని మార్కెట్ జంప్ అవుతుందని తెలిసినది కదా. ఏ నెలలు రేట్ లేకపోతే ఎప్పుడోసారి జంప్ అవుతుంది కదా. అంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయారు నాకు అర్థం కావడం లేదు. కాబట్టి మీరైతే పర్ఫెక్ట్గా అయితే చూసుకోండి, ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఉండే చెట్లన్నా బాగా స్ప్రే చేసుకోండి. నల్ల మచ్చ పడకుండా, కాయ గెజ్జి పడకుండా అయితే స్ప్రే చేసుకోండి. మెయిన్ అవే. ఆల్రెడీ చిన్న చెట్లు ఉన్న వాళ్ళకి మీకు 10 రోజుల తర్వాత ఉన్న చెట్లకైతే మనకు స్ప్రేయింగ్ ముందు ఉంది మన దగ్గర, మోక్షరక్ష, ఆయుష్, మెగామాక్స్, అది స్ప్రే చేసుకోండి. ఇంకా మీకు ఎనర్జీ కావాలనుకున్నా, ఫ్లవర్ ప్లస్ కావాలనుకున్నా మన తోట కూడా చూసుకోవచ్చు మీరు. ఎట్లుందో గ్రీనిష్గా. అలాగే మనకైతే కాయలు పూత అనేది కూడా పర్ఫెక్ట్గా అయితే నిలిచింది. అదే దాని గురించి డిస్కషన్ చేశాను. మార్కెట్లో రేట్లను బట్టి మన రైతులు ఖర్చు అనేది పెడతా అంటారు. ఎందుకంటే ఖర్చు పెట్టద్దని చెప్పండి. మీకు ఖర్చు ఎంత పెట్టాలో అంతే పెట్టాలి. మనకు దుడ్లు వస్తుంది కదా అని ఎంత అంటే అంత ఖర్చు పెట్టేదానికి అవుతుందా? ఓ ప్యాకెట్ వదులుతాను, 2 ప్యాకెట్లు వదులుకోండి అంతే. కానీ నా 3 ప్యాకెట్లు, 4 ప్యాకెట్లు, 5 ట్రిప్ ప్యాకెట్లు వదలడం వల్ల ఏమవుతుంది, మీకు ఖర్చు అనేది పెరిగిపోతుంది. వచ్చిన లాభాలు నష్టాలు వస్తాయి తప్పితే మిగలదు. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరైతే కొంచెం చూసుకోండి. టమాటా చెట్లు కొంచెం ఊపిరి ఆనియండి. ఎందుకంటే మందులు పొద్దున్నే డ్రిప్ ముందు ఎక్కుతారు, మళ్ళీ సాయంత్రం స్ప్రేయింగ్లు కొడతారు, సల్ఫర్లు ఎక్కిస్తారు, హీట్ రాలని, వానలు పడతాయని ఏందేందో చేసేస్తారు. కాబట్టి కొంచెం చెట్టుకు కూడా టైం ఇవ్వండి. టైంని బట్టే వస్తుంది. మీకు చిగురుకాయ అయితే 21 రోజులకు వచ్చేస్తుంది. చిగురు వచ్చే వారము, పూత పూసి పిండి అయితే ఒక వారము, కాయ పెద్దది అయితే ఒక వారం, అంతే. 21 days కంప్లీట్ ఫినిష్ అయిపోతుంది పూత. ఇదైతే చిగురుకాయ వచ్చేటికంటే మీకు చిగురు బాగా రావాలనుకుంటే ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ యూజ్ చేయండి. మీ పక్కన రైతులను కూడా అడగండి. మనం చెప్పేది ఏమంటే ఓన్లీ అదే యూజ్ చేయండి అని చెప్తాం. దాంట్లోకి ఎన్పీకేలు కానీ రిఫర్టల్ ఎందుకు యూజ్ చేయొద్దని కూడా చెప్తాను నేను. ఎందుకంటే మీకు రిజల్ట్ తెలియాలి. మనం ఏదైనా ప్రోడక్ట్ ఇస్తే దాని గురించి పర్ఫెక్ట్గా అయితే తెలుసుకొని వదులుకోవాలి. ఏం సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేదు. ఆ ప్రోడక్ట్ ఒకటి వాడితే రిజల్ట్ అనేది తెలుస్తుంది మనం ఏదైనా కానీలే, ఏదైనా ఒక ప్రోడక్ట్ వాడితే రిజల్ట్ వస్తుంది. 2 ప్రోడక్ట్లు వాడినామనుకో, ఏ ప్రోడక్ట్ రిజల్ట్ వస్తుంది, ఏ ప్రోడక్ట్ రిజల్ట్ రాదనేది నీకు తెలీదు, నాకు తెలీదు, ఎవరికి తెలియదు. కాబట్టి కొంచెం తెలుసుకోండి. వేరే ప్రోడక్ట్ల గురించి అయితే సింగిల్గా ఒక ప్రోడక్టే వాడండి, రిజల్ట్ చూడండి. మన ప్రోడక్ట్ అయినా కాదు, ఏ ప్రోడక్ట్ అయినా సరే మార్కెట్లో ఉండేది ఒక ప్రోడక్టే వాడండి. ఒక ప్రోడక్ట్ రిజల్ట్ అనేది వెయిట్ చేయండి. 3 నుంచి 5 రోజులు పడుతుంది ఏ ప్రోడక్ట్ కన్నా రిజల్ట్ రావాలంటే. కాబట్టి వెయిట్ చేసి అయితే చూసుకోండి. ఇంకా కొంతమంది నాకు కాల్ చేస్తారు కూడా చెప్పారు, నీ మీద నమ్మకం ఉంది నాకని కూడా. అయితే మనకైతే చాలా కాల్స్ వస్తున్నాయి. మేము 2 కలిపి వదులుకుంటాము అని కూడా చెప్పారు. వాళ్ళకైతే వదులుకోండి, ఏం ప్రాబ్లం లేదని కూడా చెప్పాము. మనం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఏమొచ్చినా కూడా రేపు పొద్దున్నే మనమే చూసుకోవాలి. కాబట్టి మన మీద ఉన్న ప్రోడక్ట్ ఉంటే పూర్తి రెస్పాన్సిబిలిటీగా మనమే ఉండాలి అనేది నేను అనుకుంటున్నాను అంతే. పక్కన వాళ్ళు ఎట్లా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు లేదో మనకు తెలియదు. మనమైతే రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఇప్పుడు నువ్వు పంట పెడతావు, నీ పంటకు నువ్వు రెస్పాన్సిబిలిటీగా ఎంత ఉంటావో నేను కూడా అంతే. మన ప్రోడక్ట్కి రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. నేను మళ్ళీ మీరు ఆల్రెడీ వాళ్ళను ఇప్పుడు వాడింటారు, వాళ్ళని కూడా చెప్తున్నాను, ఫోన్ అని చెప్పేస్తున్నాను నేనైతే. మీరు 5 రోజుల తర్వాత 6 రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పండి, ఓన్లీ మన ప్రోడక్టే వాడండి, రిజల్ట్ అనేది కూడా చూడండి. నాకైతే కాల్ చేయ మళ్ళీ ఎన్ని కూడా చెప్తున్నాను. ఎందుకంటే నేను కాల్ చేయాలంటే ఆ నెంబర్స్ అన్నిటి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఆ నెంబర్లు సేవ్ చేసుకుంటే మనం మర్చిపోతున్నాము ఇచ్చిండేటివి, అవన్నీ కష్టం. కాబట్టి ఒకరిని అన్నీ మెయింటైన్ చేయాలంటే, కాబట్టి మీరే ఒకసారి ఫోన్ చేసి చెప్పండి నాకు. ఎందుకంటే మీరు ఫోన్ చేస్తే కొంచెం నాకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనం చేసిందే ఎఫెక్ట్ వల్ల కొంచెం రైతు బాగుపడినా కూడా ఒక 100 క్రేట్లు అవుతావా, మనకు చిగురుకాయలు వచ్చి 50 క్రేట్లు అయినా కూడా చాలు కదా. 50 క్రేట్లు అయితే 1000 రూపాయలు, 50,000 వచ్చేస్తుంది కదా. పెట్టుబడుల్లో కాలభాగం అట్లా వచ్చేస్తుంది కదా అనే ఉద్దేశం. అంటే 4 కోతలు పడితే 50 క్రేట్లు 1000 రూపాయలు పోతే నీకు పెట్టుబడి వచ్చేస్తుంది కదా. అంత సింపుల్ లాజిక్ అంతే. లాజిక్ల ప్రకారం ఆలోచించుకోండి. ఎక్కువ డబ్బులు పెట్టి మందులు అయితే వదలద్దండి. ఖర్చులు పెట్టుబడి తగ్గించుకోండి. రేట్లు ఉన్నాయి కదా, ఎన్ని ప్యాకెట్లు 10 ప్యాకెట్లు వదలదండి. మీరు ఎంత వదిలినా చెట్టు తీసుకుని ఎంత తీసుకుంటుంది. నష్టాలకైతే పోవద్దండి. ఇప్పుడు ఆల్రెడీ 4-5 కోతలకి కట్టి చెట్లు అనేటివి అయిపోతున్నాయి. మీరు చూసుకోవచ్చు, మీ చెట్లే చూసుకోండి ఎట్లున్నాయి, మన చెట్లు చూడండి ఎట్లున్నాయి, ఒకసారి కంపారిజన్ చేసుకోండి.
చూడండి, మీరు మన ఛానల్ 2-3 ఏళ్ళ నుంచి ఫాలో అవుతుంటే మన తోట ఎట్లా పెడతాం, ఎలా క్రాప్ పైకి లేపుతాం, ఎన్ని రోజులు కటింగ్ లేస్తాం అన్నీ అయితే మీకు తెలిసింటాయి. రేట్లు అనేది కూడా 99%, 100% చెప్పేయలేదు. ఎందుకంటే లాస్ట్ టైం ఫిబ్రవరిలో మన ఒకసారి రేట్ అనేది మిస్ అయింది. మనతో పాటు పెట్టిన రైతులకు కూడా, వాళ్ళకైతే ఒకసారి నాతో పాటు నాటిన రైతులకైతే వాళ్ళకైతే 100%గా సారీ చెప్పాల్సిందే. ఎందుకంటే నన్ను నమ్ముకొని పెట్టింటారు కొంతమంది 100%గా. అప్పుడు మళ్ళీ రెండోసారి పెట్టినప్పుడు నాతో పాటు పెట్టిన వాళ్ళకైతే ఇప్పుడైతే రేట్లు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు అదే ఒకవేళ ఈ పెట్టుబడులు కొట్టేసింటే నాకంటే ఆనందపడ్డలు ఎవరు లేరు మీరు. ఎందుకంటే అప్పుడు రాంగ్ లేకపోయాం, లాస్ట్ 2 years నుంచి సక్సెస్గానే పోతున్నాం. లాస్ట్ ఫిబ్రవరిలో ఒకసారి అయితే ఆల్రెడీ ఏప్రిల్లో కొంచెం రైజ్ అవ్వాల్సింటే మిస్ మ్యాచ్ అయిపోయింది. మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల కొంచెం మిస్ఫైర్ అయిపోయినాం మనం అంతే. లేకుంటే మనం మిస్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఈసారి మళ్ళీ జూన్లో మనం ఒక రేట్లు అనేది వచ్చాయి. పెట్టుబడులు తీసుకొని మనం అయితే కొంచెం పాజిటివ్లోకి పోతాం. అంత రైతంతా పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉన్నారు కాబట్టి, అన్ని రేట్లు జంపులు ఉన్నాయి కాబట్టి డబ్బులు అనేది రొటేషన్ అవుతుంది. డబ్బులు అనేది రొటేషన్ ఎట్లా అవుతుందంటే, ఒక రైతుకు వచ్చింది అనుకో, ఇంకో సపోజ్ వేసి కొంచెం రొటేషన్ దొరుకుతుంది కాబట్టి అది అట్లా. ఇంకా ఫైనల్గా ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కోసం స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. అలాగే ఐటీ సైడ్, వీవేర్ సైడ్ ఎవరైనా ఉంటే కాల్ చేయండి. కోచింగ్ కూడా చెప్దాం, వాళ్ళకి చెప్తాను. జాబ్ సంగతి మనకు తెలియదు, ఎందుకంటే కోచింగ్ చెప్పే కాడికి మీరు ఇంటర్వ్యూలు అటెండ్ చేసే కాడికి హెల్ప్ చేయొచ్చు. అంతకుమించి మనం అయితే నేను కూడా అయితే హెల్ప్ చేయలేను. ఓకే థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మళ్ళీ అయితే ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.